ఒక మహిళ తొలి వివాహం చట్టబద్ధంగా కొనసాగుతున్నప్పటికీ రెండో భర్త నుండి ఆమె భరణం కోరడానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో 125వ సెక్షన్ కింద అర్హులని సుప్రీంకోర్టు పేర్కొంది. భరణం ఇవ్వాలనే సామాజిక సంక్షేమం నిబంధనల లక్ష్యానికి విస్తృత భాష్యం ఇవ్వాలి. అంతేకాని కఠినమైన రీతిలో చట్టబద్ధమైన భాష్యం అనేది దాని మానవతా ప్రయోజనం విరిగిపోవడానికి అనుమతించరాదని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన బెంచ్ పేర్కొంది. తన మాజీ భార్యకు భరణాన్ని చెల్లించాలని రెండో భర్తకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిఆర్పిసిలోని 125వ సెక్షన్ కింద భరణానికి సంబంధించి సామాజిక న్యాయం లక్ష్యాలు ఈ కేసులో కొన్ని వాస్తవాలకు పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నాయని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది. అంత మాత్రాన అప్పీలుదారునికి భరణం ఇవ్వకూడదని మేం చెప్పలేం. ఎందుకంటే సామాజిక సంక్షేమ నిబంధనలను ఎప్పుడు విస్తృతంగా లబ్ధిదారుని దృష్టిలో ఉంచుకొని చూడాలని చట్టం చెబుతోందని బెంచ్ పేర్కొంది. 2005లో తన మొదటి భర్త నుండి అవగాహన పత్రంపై సంతకాలు చేసుకుని విడిపోయిన ఒక మహిళ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారించి రూలింగ్ ఇచ్చింది. మొదటి వివాహం విషయంలో ఆమె చట్టపరంగా విడాకులు తీసుకోలేదు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.